మీద గానీ ఎక్కువగా మాట్లాడను. కొంచెం టెన్షను. విడిగా మాట్లాడమంటే ఎంతసేపైనా మాట్లాడతాను. సో, ఏదైనా తప్పులు ఉంటే ఆహ్, ముందే సారీ జెప్తున్నానండి. సో, థాంక్ యూ లక్ష్మి సార్. థాంక్ యూ మేడం. నాకు స్టార్ట్ ఇంత చేయండి. మంచి అవకాశాన్ని కల్పించినందుకు థాంక్ యూ వెరీ మచ్ సార్. ఫస్ట్ నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ జెప్తాను సార్. నా ఓకే పేరు మేడం. జ్యోతి కంటిన్యూ. అండి. జ్యోతి శివకోటి. ఆహ్, నేను బిఫోర్ వెస్టేజ్ వచ్చేసి నా క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ కంప్యూటర్స్ అండి. పీజీడీఎంసీఏ చేశాను. టైప్ హైయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆహ్, జాబ్ ప్రొఫైల్ వచ్చేసి 2007లో స్టార్ట్ అయిందండి నా జాబ్ అనేది. డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన వెంటనే జాబు స్టార్ట్ అయింది నా జర్నీ. వితిన్ 1 మ 2007 జూలైలో నా జర్నీ స్టార్ట్ అయింది జాబ్‌కి. అక్కడి నుంచి ఒక కంపెనీలో స్టార్ట్ అయ్యాను. పెరల్స్ అనే కంపెనీలో. 2016కి అది కంపెనీ మూసేయడము. నెక్స్ట్ 2016 నుంచి 2020 వరకు చోలా ఇన్స్యూరెన్స్ అనే కంపెనీలో స్టార్ట్ చేశానండి. నెక్స్ట్ 2020లో 104 వెహికల్స్ ఏదైతే గవర్నమెంట్ చేంజ్ అయిందో, గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు వెహికల్స్ కొత్తవి పెట్టడము. అప్పుడు నేను జాబు 104లో జాబ్ కొట్టడం జరిగింది. తర్వాత 2024 మొన్న లాస్ట్ ఇయర్ 2024 జనవరిలో నేను జాబ్ రిజైన్ చేయడం జరిగిందండి. మన వెస్టేజ్ ఆహ్, పుణ్యాన మన ఎంఎస్ఆర్ గురువు గారి దయ వల్ల. సో, నియర్లీ 16-17 ఇయర్స్ నేను డిఫరెంట్ కంపెనీస్‌లో ప్రైవేట్ జాబ్స్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌లో గవర్నమెంట్ సెక్టార్‌లో జాబ్ చేయడం జరిగిందండి. తర్వాతొచ్చేసి నా వెస్టేజ్ ఇది నా పర్సనల్ ప్రొఫైల్ అండి. సెల్ఫ్ ఇంట్రడక్షను. నెక్స్ట్ నా వెస్టేజ్ జర్నీ ఆహ్, ఎంఎస్ఆర్ గురువు గారు అంటే బిఫోర్ వెస్టేజే నాకు తెలుసండి. సో, సారు 2017లోనే వెస్టేజ్‌ని నా దగ్గరకి తీసుకొచ్చారు. బట్ అప్పుడు నేనేదైతే నెగెటివ్ మైండ్ అంటే ప్రీవియస్ బయట ఉండే డిఫరెంట్ కంపెనీల వలన గురువుగారు ఏదైతే చెప్పారో దాన్ని నేను పట్టించుకోలేదు. అసలు సార్ చెప్పారు. వాట్సాప్ గూడా చేశారు గానీ, నేను దాన్ని అంటే ఓకే సార్ అన్నానే గానీ, నేను దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా తీసుకోలేదు. అసలు అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఓకే అని చెప్పానే గానీ, దాన్ని నేను వాట్సాప్ ఆన్ చేసి చూడలేదు. ఎందుకంటే, నాకు ప్రీవియస్ కంపెనీస్ వల్ల నెగెటివ్ ఫీలింగు బయట ఉండే డిఫరెంట్ ఫ్రాడ్ కంపెనీల మీద ఉన్న నెగటివిటీ వల్ల నేను దాన్ని పట్టించుకోలేదండి. సో, ఇప్పుడైతే చాలా ఫీల్ అవుతా ఉంటాను. నెక్స్ట్ గురువుగారు మళ్ళీ 2022లో మళ్ళీ మా మెయిన్ అప్లైనరు వెంకటేశ్వర సార్ ఉన్నారండి. వెంకీ అంటారు. తన ద్వారా మళ్ళీ 2022లో గురువుగారు మళ్ళీ వచ్చారండి. ఒంగోలొచ్చినప్పుడు సారు కలవడానికి ఫోను చేశారు. ఫోను చేసినప్పుడు అప్పుడు గూడా ఏమంటారు గురువుగారు చెప్తారు గదా! మన నెత్తి మీద దరిద్రాలుంటే మనం తప్పించుకోలేమన్నట్టు. అప్పుడు గూడా నా నెత్తి మీద దరిద్రం ఉందని నేను అనుకుంటాను సార్. అప్పుడు గూడా నేను అంటే మా 104లో అప్పటికి సండేస్, హాలిడేస్ అలా ఉండేవి గాదు సార్. పండగలొస్తే ఆ రోజు డ్యూటీ ఉంటది. డ్యూటీ వద్దనుకుంటే సండే వర్క్ చేయాలి. మాకీరోజు పండగ అని మా వెహికల్‌లో ఎవరైతే ఉంటారో ఎంప్లాయీస్‌ని మేము డిస్కస్ చేసుకొని, ఓకే. ఈరోజు లీవ్ తీసుకుంటే సండే జేయాలి. లేదంటే పండగ రోజే జేయాలనమాట. ఆ రోజు ఫెస్టివలు. సో, నిజంగానే దేవుడు రూపంలోనే ఎంఎస్ఆర్ గురువుగారు మా దగ్గరకొచ్చారని అనుకుంటాము. నేను గాని, మా సెగోడి సార్ గాని. అప్పుడు గూడా నేను అంటే గురువుగారు చేయలేదు. వెంకీ అనే సార్ చేశారు. ఇలా వస్తున్నారు సార్ అంటే, నేను కొంచెం డ్యూటీ నుంచొచ్చాను. కొంచెం ఇల్లంతా గందరగోళంగా ఉంది. ఇప్పుడొద్దులే అని జెప్పాను. అంటే ఆహ్, చెప్పాను గదా సార్! నా నెత్తి మీద ఉన్న దరిద్రము నాకు ఆహ్, ఏమో మరి తెలీదు. నెగటివిటీ. దానివల్ల సో, మా శివకోటి సారు, సరే ఇంత దూరం వచ్చారు గదా! నేను వెళ్లి కలుస్తానని జెప్పి, బయట గురువుగారిని కలవడము, సార్ ఏదైతే కార్ పర్చేజ్ చేసున్నారో, ఆ కార్‌లో కూర్చొని 10 నిమిషాలు సారు వెస్టేజ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు.
మా సార్‌కి ఏమర్థమైందో ఎంఎస్ఆర్ గురువు గారికి తెలీదు. ఎంఎస్ఆర్ గురువు గారు ఏం చెప్పారో మా సార్‌కి తెలీదని చెప్తారు ఇప్పటికి కూడా. బట్ ఏదేమైనా ఆధార్ కార్డ్ ఇవ్వడము, ఐడీ వేయడం జరిగింది. సో, అలా స్టార్ట్ అయిన మా వెస్టేజ్ జర్నీ. తర్వాత మేము పెద్దగా పట్టించుకోలేదండి. గురువుగారు చెప్తున్నారు పాపం, మీటింగ్స్ ఉంటాయి ఇలాగా వెస్టేజ్ ఇదని చెప్తున్నారు గానీ, ఏదైతే నా జాబు, అంటే జాబ్ అంటే ఎలా ఉంటదంటే, ఒక కట్టప్పలాగే ఉంటదండి. మనకి లీవ్ కావాలన్నా గూడా బాస్‌ని అడగాలి. మనకి పర్మిషన్ కావాలన్నా గూడా పైనున్న వాళ్ళని అడిగి తీసుకోవాలి. సో, అలా ఉంటది. సో, మీటింగ్స్‌కి గానివ్వండి, ఇంకా అంటే బిజినెస్ మీద పెద్దగా కాన్సంట్రేషన్ చేయలేదు. ఎందుకంటే దీని గురించి తెలీదు గాబట్టి. గురువుగారు చెప్తూ ఉన్నారు గానీ పెద్దగా పట్టించుకోలేదండి. అలా చిన్న చిన్నగా ఒక 6 మంత్స్ అలా గడిచిన తర్వాత చిన్నగా మీటింగ్స్ వెళ్ళి గురువుగారు చెప్పిన మాటలు విని, నేర్చుకొని సారు ఏదైతే మార్గం జెప్పారో ఆ మార్గంలో నడుచుకుంటూ బోతే ఇప్పుడు మాకంటూ ఒక నేము, ఫేము, మంచి టీము వచ్చిందండి. సో, మా ఏదైతే మా సక్సెస్ జర్నీలో చాలామంది ఆహ్, పెద్ద పెద్ద లీడర్స్ గూడా మాకు వెన్నుండి మాకు సలహాలివ్వడం గానీ, మమ్మల్ని ఇలా ఇలా చేసుకోమనడం గానీ, చెప్పిన లీడర్స్‌లో ముఖ్యంగా వెస్టేజ్ ఆర్మీలో మాధవ్ సారు, తిరుమలరావు సారు, లక్ష్మీ సారు గూడా ఉన్నారండి. వీళ్ళ ముగ్గురు గూడా మాకు గానీ, సుగోటి సార్ కానీ ఇలా అంటే మాకేమి తెలీదు గాబట్టి, ఇలా జేసుకోండి ఇలాగా, ఇలా జేసుకుంటే మీకు సక్సెస్ ఒస్తది. ఇలా ఉండండని చాలా సార్లు చెప్పి మమ్మల్ని నడిపిచ్చారు. సో, థాంక్ యూ సార్. థాంక్ యూ. మీ మీ ముగ్గురికి థాంక్స్ చెప్పుకుంటున్నాను జూమ్ తరపున. అలా 2022లో స్టార్ట్ అయిందండి. సో, చాలా రోజులు మేము టైమ్ వేస్ట్ చేశాము. ఎందుకంటే దీని గురించి అవగాహన లేకపోవడం వల్ల. తర్వాత తర్వాత దీని గురించి తెలుసుకొని ఎలా చేయాలి ఏందనేది నేర్చుకొని మా కింద టీమ్‌కి నేర్పిచ్చి ఇప్పుడు పెద్ద టీమ్ అయిపోయిందండి. సో, ఎలా వచ్చిందో, ఏం జరిగిందో తెలీదు. సో, గురువుగారు ఒకటే చెప్పేవాళ్ళు. ఎందుకంటే స్టార్టింగ్‌లో ఒంగోలులో స్టార్ట్ అయినప్పుడు ఎన్ని సార్లు మీటింగ్‌కెళ్ళినా గూడా నేను, శివకోటి సార్ మేమే ఉండేవాళ్ళం. చాలా మందికి చెప్పేవాళ్ళం. 20 మందికి, 30 మందికి చెప్తానే ఉండేవాళ్ళం గానీ ఎవరు వచ్చేవాళ్ళు గాదు. వాళ్ళెందుకు రారో మాకు తెలీదు. ఎందుకంటే మేము బానే చెప్పేవాళ్ళం. కానీ వాళ్ళొచ్చేవాళ్ళు గాదు. మీటింగ్ అంతా అయిపోయినాక గురువుగారు "ఏందమ్మా ఎవరన్నా వచ్చారంటే" "సార్ ఎవరు రాలేదు సార్" అంటే ఒక్కటే చెప్పేవాళ్ళు. "ఏం గాదు, ఏం గాదురా, వస్తారు మీరు నిలబడండి." ఇదే మాట చెప్పేవాళ్ళు. "వస్తారు మీరు నిలబడండి. పర్లేదు ఈసారి మళ్ళీ మీటింగ్ పెట్టినప్పుడు మళ్ళీ పిలవండి." ఇదే చెప్పేవాళ్ళు. ష అంటే మాకే షేమ్ అనిపిచ్చేది. ఏంటి మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. ఇంతమందిని పిలుస్తున్నాం గదా! ఎందుకు రారు? ఏం తప్పు? ఎందుకు? ప్రతి ఒక్కళ్ళని ఇన్వైట్ చేసేవాళ్ళం. ఐడీలున్న వాళ్ళని, లేని వాళ్ళని, తెలిసిన వాళ్ళని అందరిని ఇన్వైట్ చేసి ఎవ్వరు వచ్చేవాళ్ళు గాదు. బట్ గురువుగారు మాత్రము ఏ రోజు గూడా కోపం గాని, చిరాకు గాని ఏమీ లేదు. మీరుండండి, మీరు నిలబడండి. మీరు బానే జేసుకుంటున్నారు. ఇలాగే జేయండని ఇదే జెప్పేవాళ్ళు. ఏంటి సా ఒక్కొక్కసారి భయమేసేది. ఎవరిని తీసుకురాపోతే, మన టీమ్ ఎవరు రాకపోతే, సారేమన్నా అరుస్తారేమో, తిడతారేమో అని ఉండేది. కానీ సార్ ఏమనేవాళ్ళు గాదు. ఆహ్, అలా సారిచ్చిన ఎంకరేజ్‌మెంటు, సార్ దయ వల్ల ఇప్పుడు చాలా మంచి టీమ్సొచ్చినియండి చుట్టుపక్కల. చాలా పెద్ద టీమ్సొచ్చాయి. మంచి ఎర్నింగ్స్ మా టీమ్‌లోనే గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మందున్నారు. పార్ట్ టైమ్ చేసుకునేవాళ్ళు. జాబ్స్ చేసుకుంటూ, రిజైన్ చేసుకుంటూ ఫుల్ టైమ్ వెస్టేజ్‌కొచ్చిన వాళ్ళున్నారు. సో, థాంక్స్ టు ఎంఎస్ఆర్ గురువుగారు. నిజంగానే ఇంత మంచి లైఫ్ ఇచ్చారు మాకు. నేను జాబ్‌లో ఏదైతే ఉంటానో, ఆ జాబ్‌లో అన్ని సంవత్సరాలు చేసిన నాలెడ్జ్ ఉంది. ఆహ్, చెప్పగల సామర్థ్యం ఉంది. అన్నీ ఉన్నాయి గానీ, జీతం అయితే లేదు. ఎన్ని సంవత్సరాలు చేసినా సరే 2007లో 2800కి స్టార్ట్ అయిన నా సాలరీ నేను వెస్టేజ్‌కి బిఫోర్ జాబ్ రిజైన్ జేయడానికి వచ్చేసరికి 16,000-17,000 16,000-17,000 కటింగ్ పోకుండా. బై హ్యాండ్ 12,500 అలా వచ్చేదండి. నిజంగానే అంటే కంపెనీని మారినప్పుడల్లా నా సాలరీ తగ్గిపోవడము, మళ్ళీ ఇంక్రీజ్ అవ్వడము, మళ్ళీ తగ్గిపోవడం ఇలా అన్నమాట. ఎక్స్‌పీరియన్స్ ఉన్నా ఏదున్నా సరే అక్కడ జస్ట్ మనల్ని, మన నాలెడ్జ్‌ని ఉపయోగించుకొని పైనున్న ఎవరైతే ఉంటారో బాసులు గాని, కంపెనీ గాని మన తెలివితేటలను ఉపయోగించుకొని వాళ్ళు డబ్బులు తీసుకుంటారే గానీ, ఇక్కడ ఒక గంట ఎక్కువ చేసుకున్నా గూడా
మనకి డబ్బులు అయితే రావు. కానీ కంపెనీ ఇవ్వడానికి ఇష్టపడదు. ఇయర్‌లీ మేబీ ఒక 1000 లేదంటే 1500 పెంచుతారు. దానికి మనము వాళ్ళకి నచ్చినట్టుండాలి. వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, నించోమంటే నించోవాలి. బట్ మన వెస్టేజ్‌లో వచ్చేసేసి ఇక్కడ ఎవరు బాస్ ఉండరు. మనము మనకు మనమే బాసు. మనం నేర్చుకుంటూ కింద టీమ్‌కి నేర్పించుకుంటూ ఒక క్రమ పద్ధతిలో పైనున్న గురువుగారోళ్ళు లేదంటే లీడర్స్ ఏదైతే చెప్తారో దాన్ని ఫాలో అవుతూ వెళ్తే వెస్టేజ్‌లో మంచి సక్సెస్ వచ్చిందండి. ప్రెజెంట్ డైమండ్ డైరెక్టర్ క్యాడర్‌లో ఉన్నాము. హైయెస్ట్ చెక్ వచ్చేసి రూ. 89,049 కార్ ఫండ్ వస్తుంది. ట్రావెల్ ఫండ్ వస్తుంది. ఇది ఏదైతే ఉందో ఇది బయట లేదు. సో, ఇది తెలుసుకున్నామండి. గురువుగారు ఒకటే చెప్పారు. నువ్వు జాబ్ చేసినంత కాలము టీము బానే జేస్తున్నారు. సెక్యూరిటీ గూడా బానే జేస్తున్నాడు గానీ, మీ ఇద్దరూ కలిసి చేసుకుంటే ఇంకా గ్రోత్ బావుంటది. అక్కడ ఎలాగో గ్రోత్ లేదు. సాలరీ మాకు టైంకి రాదండి. 104లో 3 మంత్స్‌కి, 4 మంత్స్‌కి అలా వచ్చేది. సో, గురువుగారు చెప్పినప్పుడు యాక్చువల్‌గా భయమేసింది, బాధేసింది గూడా. అంటే ఒక టైంలో ఏడ్చేసాను గూడా. ఎందుకు జాబ్ రిజైన్ జేస్తే నా ఫ్యామిలీ ఏమైపోయిద్ది? అంటే ఈఎంఐస్ అవి ఇవి ఉంటాయి గదా! ఇంట్లో ఖర్చులు ఉంటాయి. జాబ్ రిజైన్ జేస్తే మా సారు జాబ్ గాదు. ఆయన వర్క్ అనమాట. సో, ఒక్కొక్కసారి ఉంటది సీజన్ ప్రకారం. ఒక్కొక్కసారి వర్క్ ఉండదు. ఆ టైంలో నేను ఇబ్బంది పడతాను. సార్ నేను మళ్ళీ ఆహ్, కింద పడిపోతాను సార్. నేను మళ్ళీ ఇబ్బంది అయిపోయిద్ది. ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడతానంటే, "ఏం గాదు తల్లి, ఏం గాదు. మీకు టాలెంట్ ఉంది. మంచి టీమొస్తుంది. మీరు ఈ టైంలో పట్టుకొని నిలబడితేనే మీకు మంచి గ్రోతొస్తది" అని జెప్పి గురువుగారు ఏదైతే చెప్పారో ధైర్యము, ఆ ధైర్యంతోనే నేను జాబ్ రిజైన్ జేశానండి. గురువుగారు నిజంగానే ఏదైనా ముందే ఆలోచిస్తారు. సో, సార్ అలా చెప్పడం వల్లే జాబ్ రిజైన్ జేసిన తర్వాతే మాకు ఇంకా మంచిగా టీమొచ్చింది. మంచి మంచి లీడర్సొచ్చారు. మంచి మంచి లీడర్స్ ఏర్పడి మంచి ఎర్నింగ్స్ కూడా తీసుకుంటున్నారండి. ఎందుకంటే మనము ఎవరికన్నా ఒక రూపాయి ఇవ్వాలన్నా, లేదు ఒక రూ. 1000 లేదా 2000 ఇంకేదన్నా సహాయం జేయాలన్నా గూడా మన రిలేటివ్స్ అయినా సరే, సొంత వాళ్ళైనా సరే, ఒక నెల ఇస్తాము, 2 నెలలు ఇస్తాము, లేదంటే 3 నెలలు ఇస్తాము. 4 నెలలు అడిగినప్పుడు ఏమైద్ది? మనం రిటర్న్ అడిగి తీసుకుంటాము. లేదంటే వాళ్ళు ఇవ్వని పక్షంలో మా వల్ల గాదు, ఇంక మా దగ్గర లేవు. నిజంగా ఉన్నా గూడా మా దగ్గర డబ్బులు లేవనే చెప్తాము. ఎందుకు? అది డబ్బులు. దాన్ని మనము అలాగే ట్రీట్ చేస్తాము. బట్ ఈ వెస్టేజ్‌లో మనము డబ్బులు తీసుకోవడం గాదు. మన కింద ఏదైతే మన లైఫ్ లైనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మన ద్వారా ఇన్‌కమ్ రప్పించడం అనేది చాలా, చాలా గొప్ప విషయం అండి. సో, ఇందుకు నిజంగానే ఎంఎస్ఆర్ గురువు గారికి, వెస్టేజ్ కంపెనీకి థాంక్స్ చెప్పుకోవాలి. మనం బతకడం, మనం నిలబడ్డం గాదు. మనం ఎవరైతే తీసుకొస్తామో వాళ్ళని మనం మనీ ఇప్పించాం. ఏదో ఒక రూపంలో వెస్టేజ్‌లో సక్సెస్ చేపిస్తే చాలు వాళ్ళకి ఇన్‌కమ్ ఒస్తది 3 తరాలు. సో, ఇది నిజంగానే చాలా మంచి కాన్సెప్ట్ అండి. 3 జనరేషన్ ఇన్‌కమ్ ఇంకా మంచి కాన్సెప్ట్. యాక్చువల్‌గా ఈ 3 జనరేషన్ ఇన్‌కమ్ కోసమే మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వెస్టేజ్ చేస్తున్నామండి. గోల్స్ పెట్టుకుంటున్నాము. ఈ డిసెంబర్‌కి 3,00,000 తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నామండి. సో, ఇది ఆహ్, మా వెస్టేజ్ జర్నీ అండి నాది. సో, నేనొచ్చేసేసి ఈరోజు ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానండి. మైండ్ సెట్ గురించి. లక్ష్మీ సార్ మీరు ఓకేనా సార్? అది స్క్రీన్ షేర్ ఓకే చేసి మేడం. ఓకే. నేను చెప్తాను. చేయండి థాంక్ మేడం. యూ. థాంక్ యూ. మాట్లాడండి మేడం. మాట్లాడండి. మీరేమైనా మాట్లాడండి ప్రశాంతంగా. సో, ఈరోజు నేను మైండ్ సెట్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానండి. జస్ట్ ఒక 15-20 మినిట్స్ ఉంటుంది. హౌ టు డెవలప్ ఏ స్ట్రాంగ్ పర్సనాలిటీ. అంటే ఆహ్, మన పర్సనాలిటీ అంటే మన శరీరము, మన బాడీ గదండీ! మన మైండ్ సెట్‌ని గూడా మనం పర్సనాలిటీ కింద తీసుకోవచ్చు. స్ట్రాంగ్‌గా ఎలాగా డెవలప్ చేసుకోవాలి మన మైండ్ సెట్‌ని అనే దాని గురించి నేను ఈరోజు డిస్కస్ చేస్తానండి. సో, ప్రతి మనిషికి 2 రకాల మైండ్ సెట్స్ ఉంటాయండి. 2 రకాలుగా డివైడ్ అయ్యి ఉంటది మన మైండ్ సెట్ అనేది. ఆహ్, ఒకటొచ్చేసేసి బ్యాడ్ మైండ్ సెట్ అండి. రెండోది గుడ్ మైండ్ సెట్.
బ్యాడ్ మైండ్ సెట్ గురించి ఫస్ట్ డిస్కస్ చేస్తానండి. ఈ బ్యాడ్ మైండ్ సెట్ ఏం చెప్తుంది? ఆ బ్యాడ్‌లోనే ఉందండి మనకి ఆన్సర్ అనేది. బ్యాడ్ అంటే చెడు అని. సో, చెడు మైండ్ ఏం చెప్తుంది? ఫస్ట్ వన్ వచ్చేసేసి కంప్లెయినింగ్. కంప్లెయినింగ్ అంటే ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పడం గానివ్వండి, ఆహ్, అబద్ధాలు చెప్పడం గానివ్వండి, దీన్ని కంప్లెయినింగ్ అంటారండి. ఆ బ్యాడ్ మైండ్ సెట్ అంటే నెగెటివ్ మైండ్ సెట్, చెడ్డ మైండ్ ఏదైతే ఉందో అదేం చెప్తుంది? ఎప్పుడు చూసినా గూడా ఒకళ్ళ మీద కంప్లెయింట్స్ చేయడం గానివ్వండి, చాడీలు చెప్పడం, ఒకళ్ళ గురించి డిస్కషన్ చేసుకోవడము, ఇలాంటివి సంకేతాలు ఇస్తూ ఉంటుంది మన బ్రెయిన్‌కి. సో, రెండోదొచ్చేసి బీయింగ్ డిస్టర్బ్డ్ అంటే ప్రతి దానిని మరియు ప్రతి విషయాన్ని గురించి గూడా డిస్టర్బ్ జేయడం. డిస్టర్బ్ జేయడం అంటే ఏదన్నా వచ్చిందనుకోండి, ఏదన్నా చిన్న విషయం గానివ్వండి, పెద్ద విషయం గానివ్వండి, ప్రతి దానికి గూడా ఏదేదో ఆలోచించుకొని, ఏదేదో మైండంతా డిస్టర్బ్ జేసుకోవడము, దాని గురించి ఆలోచించడము, ఇలాంటివన్నీ డిస్టర్బ్ అయిపోవడము. అది మనకి మా బ్యాడ్ మైండ్ సెట్ ఏదైతే ఉందో, దానికసలు అవసరం ఉన్నా, లేకపోయినా గూడా దాని గురించి డిస్టర్బ్ అయిపోతూ ఉండడం. ఎదుటి వారిని గూడా డిస్టర్బ్ జేయడము. అది వచ్చేసి బ్యాడ్ మైండ్ సెట్ ఉంటుందండి. సో, నెక్స్ట్ వచ్చేసేసి ఓవర్ థింకింగ్. అంటే అతిగా ఆలోచించడం. అంటే చిన్న చిన్న వాటికి గూడా అది అవసరం ఉన్నా, లేకపోయినా గూడా దాని గురించి అతిగా ఆలోచించడం, దాని గురించి బుర్ర బద్దలు కొట్టుకోవడము. ఆహ్, అది యాక్చువల్‌గా అవసరం ఉండదు. అయినా గూడా దాని గురించి డిస్కషన్ గానివ్వండి, దాని గురించి ఆలోచించుకోవడము, దాని గురించి స్ట్రెస్ తీసుకోవడం, ఇలాంటివన్నీ వచ్చేసేసి బ్యాడ్ మైండ్ సెట్టు ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి ప్రోక్రాస్టినింగ్. అంటే ఏదైనా ఒక పని ఆలస్యంగా చేయడం. లేదంటే నిదానంగా జేయడం అండి. అంటే ఆ బ్యాడ్ మైండ్ సెట్ ఏం జెప్తుంది? అబ్బా! ఇప్పుడేం జేద్దాంలే, తర్వాత జేద్దాము, ఇప్పుడు అర్జెంట్ ఏముంది అని వాయిదా వేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు మన బ్రెయిన్‌ని. అది బ్యాడ్ మైండ్ సెట్ ఉంటుందనమాట అలాగా. వాయిదా వేయడము, నిదానంగా అంటే యాక్చువల్‌గా ఫాస్ట్‌గా చేయాల్సిన వర్క్‌ను గూడా నిదానంగా చేస్తూ పోతుంది. ఇప్పుడేం అంత తొందర, చిన్నగా చేయొచ్చులే, ఆలస్యంగా చేయడము. అంటే లేజీనెస్ గూడా కలిగి ఉంటుందనమాట. వాయిదా వేయడము, ఈ నిదానంగా చేయడం అనేది లేజీనెస్. అంటే మన మైండ్ బ్యాడ్ మైండ్ ఏదైతే ఉందో అది ఆహ్, మన మైండ్‌ని ప్రేరేపిస్తుందనమాట. బ్యాడ్ మైండ్ అంటే ఇంక అంతే గదా! ఏదన్నా పని జేయాలంటే దాన్ని వాయిదా వేసుకుంటూనో, లేదంటే ఆలస్యంగా జేయడమో, లేదంటే నిదానంగా చేస్తూ ఉంటే ఆహ్, మన మైండ్ బ్యాడ్ మైండ్ అనేది దానికి సంకేతాలిస్తూ ఉంటుంది. లేజీగా గూడా ఆహ్, ఉండేలా జేస్తుంది మనల్ని. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ అండి మల్టీ టాస్కింగ్. అంటే అన్ని విషయాల గురించి గూడా ఒకేసారి ఆలోచించడము, లేదంటే ఒకేసారి జేయడము. అంటే ఒక విషయం మీద కాన్సంట్రేషన్ అనేది ఏముండదనమాట. దానిలో చేతులు పెట్టడం, దీనిలో చేతులు పెట్టడం. మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం గదా! మన వెస్టేజ్‌లో ఉండి గూడా చాలా మంది డిఫరెంట్, డిఫరెంట్ నెట్వర్క్ మార్కెటింగ్‌కి వెళ్తూ ఉంటారు. ఇక్కడ మీటింగ్స్ ఏం జెప్తున్నారు? అదంతా మరి ఎక్కడ ఇంటున్నారో, ఏం జేస్తారో తెలీదు గానీ, బ్యాడ్ మైండ్ ఉంటది ఆ బ్రెయిన్‌లో. ఆ బ్యాడ్ మైండ్ ఉన్నప్పుడు ఏమవుతది? ఇక్కడ వెస్టేజ్‌లోనే ఉంటారు. వెస్టేజ్‌లో ఎర్నింగ్స్ తీసుకుంటూనే ఉంటారు. బట్ వేరే వేరే డిఫరెంట్ కంపెనీస్ డబ్బులు గడిచే కంపెనీ గానివ్వండి, ఇంకేదైనా కంపెనీ వచ్చినప్పుడు వాటి మీద గూడా ఎళ్తారు. అంటే 4 పడవల మీద కాళ్ళేయడం అన్నమాట. అప్పుడు ఏది నిలబడదు. అన్నీ మునిగిపోతారు. అలాగా మల్టీ టాస్కింగ్ అన్నమాట. అంటే మన బ్రెయిన్ బ్యాడ్ మైండ్ ఏం జెప్తది, అన్ని విషయాల గురించి ఆలోచించి అన్నిట్లో ఏళ్ళు పెట్టి ఒక్కదాని మీద కాన్సంట్రేషన్ చేయకుండా, మన పనిని మనం చేసుకోనీయకుండా చేస్తుందన్నమాట. సిక్స్త్ వన్ వచ్చేసేసి ఆరోది ఇన్‌స్టంట్ రిజల్ట్స్. అంటే ఇన్‌స్టంట్ అంటే ఇప్పటికిప్పుడు తయారయ్యేదని. రిజల్ట్స్. సో, ఇప్పటికిప్పుడు మనకొచ్చే రిజల్ట్ కోసము. అంటే మనకిప్పుడు సడెన్‌గా ఇప్పుడిప్పుడు సక్సెస్ కావాలి. లేదంటే ఇప్పటికిప్పుడు ఆనందంగా ఉంటే చాలు. ఈ రోజు గడిస్తే చాలు. ఫ్యూచర్ ప్లాన్స్ ఏమి ఉండవనమాట. ఈ బ్యాడ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి. ఫ్యూచర్ ప్లాన్స్ ఏముండవు. ఫ్యూచర్ గోల్స్ ఏముండవు. రేపటి రోజు అనేది ఏమీ ఉండదు. ఇప్పటికిప్పుడు ఈరోజు ఉన్నామా, తిన్నామా, పడుకున్నా, తెల్లారిందా ఇదే మైండ్ సెట్ ఉంటుందనమాట. ఇప్పటికిప్పుడు ఏదైతే రిజల్ట్ ఉందో ఇది. చాలా మందిని మనం జూసుంటాము. మన వెస్టేజ్‌లో గూడా జాయిన్ అయ్యి ఆహ్, ఆధార్ కార్డ్ ఇస్తారు. జాయిన్ అవుతారు. ఏదో
సోపో, పేస్టో కొంటారు. లేదంటే ఒక సీఎన్సీ చేస్తారు. నెక్స్ట్ మంత్ 10వ తేదీ మాకు చెక్ ఎంతొచ్చింది? మాకు డబ్బులు ఎంతొచ్చినాయి అని అడుగుతారు. ఇన్‌స్టంట్ రిజల్ట్స్. ఎలా వస్తది? మన మనకంటూ ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం నడిచినప్పుడు మనకనేది రిజల్ట్ మనకి మంచిగా వస్తది. మనకి ఎర్నింగ్స్ గానివ్వండి, ఇంకేదన్నా. బట్ చాలామంది ఇలాంటి మైండ్‌సెట్ పెట్టుకొని బయటికెళ్ళి ఏం జెప్తారు? నెగెటివ్ పబ్లిసిటీ జేస్తారు. ఈ బ్యాడ్ మైండ్‌సెట్ ఉన్న వాళ్ళందరూ గూడా ఈ ఏదైతే ఆహ్, ఇప్పుడు చెప్పానో ఇన్‌స్టంట్ రిజల్ట్స్ వాళ్ళకి రిజల్ట్ వెంటనే గావాలి. ఇప్పటికిప్పుడు వచ్చేసేయాలి అన్నీ గూడా. చెక్ ఇప్పుడే వచ్చేసేయాలి. ఇప్పుడే అన్నీ రావాలి. అవార్డ్స్ అన్నీ వచ్చేసేయాలి. ఆ ఇన్‌స్టంట్ రిజల్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది ఆ బ్యాడ్ మైండ్ అనేది. సో, వాళ్ళు ఏం జేస్తారంటే బయటికి వెళ్లి గూడా కంపెనీ గురించి బ్యాడ్‌గా ప్రచారం జేయడము. అక్కడ మేము చానాళ్ళ నుంచున్నాము. మేము ఇన్ని నాళ్ళ నుంచున్నాము. కానీ అక్కడేమి సక్సెస్ లేదు. అక్కడేమి ఉండదు. మీరు జాయిన్ అవ్వద్దని మిగిలిన వాళ్ళని గూడా చెడగొడతా ఉంటారు. ఈ బ్యాడ్ మైండ్ సెట్‌కున్న లక్షణమే అదనమాట. సో, వీళ్ళేమి జేయరు. ఏమి ఉండదు. చెప్పిన మాట వినరు. ఏదైతే పైనున్న అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గైడ్ జేస్తూనే ఉంటారు. ఇలాగా జూమ్స్‌కి రండి, లేదంటే మీటింగ్స్‌కి రండి, ఇలా ఉండండి, ఇలా టీమ్ జేసుకోండి, ఆహ్, ఇలాగా మాట్లాడండి, హోమ్ మీటింగ్స్ చేసుకోండి. ఇవన్నీ చెప్తూనే ఉంటారు. నేర్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. బట్ కానీ ఈ బ్యాడ్ మైండ్ సెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వినరు. మన వెబ్‌సైట్‌లోనే జూస్తూ ఉంటాము చాలా మందిని. వినరు. పైపెచ్చు వినకపోగా వచ్చే కొత్త వ్యక్తుల్ని లేదంటే ఆల్రెడీ వెస్టేజ్‌లో ఉన్న వాళ్ళని గూడా నెగెటివ్‌గా తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇక్కడేముండదు. లేదంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఇక్కడేం రాదు. ఏముండదు అనేసి వీళ్ళు ఏదైతే చెయ్యరో దాన్ని కంపెనీ మీదో లేదంటే వ్యక్తుల మీదో పెట్టేసేసి నెగెటివ్‌గా తీసుకెళ్తూ ఉంటారండి. సో, ఇది బ్యాడ్ మైండ్ సెట్ మన బ్రెయిన్ బ్యాడ్ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది మనకి సంకేతాలిచ్చి మన ద్వారా చేయించుకుంటుంది. సో, బ్యాడ్ మైండ్ సెట్‌ని మనము మాక్సిమం అవాయిడ్ చేయాలండి. అది మనకు చెప్తూ ఉంటుంది. సంకేతాలిస్తూ ఉంటుంది. బట్ మనం దాన్ని వినకుండా గుడ్ మైండ్ సెట్ ఏదైతే చెప్తుందో దాన్ని ఫాలో అవుతూ మనము ముందుకెళ్తే సక్సెస్ వస్తదండి. గుడ్ మైండ్ సెట్‌లో వచ్చేసి 6 ఉన్నాయండి. అవి గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ వన్ వచ్చేసి ఫైండింగ్ రూట్ కాజ్. అంటే అసలు ఎక్కడ మనకి లోపముందో, లేదంటే అది పాజిటివ్ గానివ్వండి, నెగెటివ్ విషయం గానివ్వండి. దాని రూట్ కాజ్ దాని వేరు, దాని మూలము, దాని మూలము ఏదైతే ఉందో అసలు దానికి కారణం ఏంటో దాన్ని గ్రహించాలి. దాన్ని గ్రహించి, దాన్ని వెతికి, దానికి మనము సొల్యూషన్‌ని గాని చేయగలిగితే అసలు మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదు. అంటే అదర్ విషయాల గురించి మనము బుర్ర బద్దలు కొట్టుకోవడము, లేదంటే డిస్కషన్ చేసుకునే అవసరము అస్సలు ఉండదనమాట. సో, దాని మూలం ఏదైతే ఉందో దానికి రూట్ కాజ్ ఎక్కడ స్టార్ట్ అయింది, దాన్ని గాని మనం రెక్టిఫై చేసుకుంటే అది పాజిటివ్ గానివ్వండి, నెగెటివ్ గానివ్వండి. దాన్ని రెక్టిఫై చేసుకొని మనం దాని మూలాన్ని గాని తీసేయగలిగితే అస్సలు ఏ ప్రాబ్లమ్ ఉండదు. ప్రాబ్లము సాల్వ్ అయిపోతది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఫోకస్ ఆన్ వన్ థింగ్. అంటే ఒకే ఒక్క విషయం మీద ఫోకస్ చేయడం. అంటే దృష్టి సారించడం. అంటే దృష్టి పెట్టడం. అంటే ఆహ్, ఇప్పుడు మనము వెస్టేజ్‌లో జాయిన్ అయ్యాము. చాలామంది ఏం చేస్తారు వెస్టేజ్‌లో జాయిన్ అవుతారు. కానీ వెస్టేజ్ మీద ఫోకస్ పెట్టరు. ఈ దీని మీద ఫోకస్ పెట్టకుండా ఒక వేరే వేరే వాటి మీద, బయట విషయాల మీద ఫోకస్ పెట్టి ఇక్కడ వర్క్ చేయకుండా ఇంపార్టెన్స్ గూడా బయట విషయాలకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. మన వెస్టేజ్‌కి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. 1-10 ఏదైతే పనులుంటే లాస్ట్ 10వ విషయం వెస్టేజ్‌కిస్తారు. 1-9 వరకు అదర్ ఏదైతే వాళ్ళకి ఫంక్షన్సో, లేదంటే ఇంకేదైనా ఇంట్లో పనులో, లేదంటే డ్యూటీసో ఎనీథింగ్ అది ఇంపార్టెంట్ అవ్వనివ్వండి, లేదంటే కాకపోనివ్వండి. దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి, ఒక దాని మీద దృష్టి పెట్టకుండా, నాలుగిటి మీద దృష్టి పెట్టేసేసి, ఇది చేయకుండా పోతారనమాట. సో, థర్డ్ వన్ వచ్చేసి కాన్సంట్రేటింగ్ అండి. యాక్చువల్‌గా వా ఫోకస్ ఆన్ వన్ థింగ్ అన్నా, కాన్సంట్రేటింగ్ అన్నా నియర్‌లీ ఒకటే మీనింగ్ వస్తదండి. ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు దాని మీదే దృష్టి పెట్టి ఇది కాన్సంట్రేషన్‌గా అంటే ఎంతమందొచ్చి డిస్టర్బ్ చేసినా, ఇప్పుడు మనం వెస్టేజ్‌లో జాయిన్ అవుతాము. జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయిన తర్వాత ఏముందండి, ఇప్పుడు స్టిల్ ఈ టైంలో గూడా
చాలా మంది మనం సక్సెస్ అయ్యి మనం చెక్స్ తీసుకొని పూర్తిగా వెస్టేజ్‌లో ఉన్నా గూడా చాలా మందొచ్చి మనకి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. ఏంటి ఇక్కడ మనం ఎర్నింగ్స్ తీసుకుంటూనే ఉంటాము. సక్సెస్ అయ్యి ఉంటాము. అన్నీ ఉన్నా గూడా ఇంకా బయట నుంచొచ్చి వాళ్ళేం అక్కడ చేసేది లేదు. ఏమీ లేదు. మనం ఏదైతే వెస్టేజ్ గురించి చెప్పామో దాని గురించి వినకుండా వాళ్ళేదైతే ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. మనల్ని కాన్సంట్రేషన్ చేయనీయకుండా, మనల్ని డిస్టర్బ్ జేయడం, ఇలా జేస్తూ ఉంటారు. అంటే అందులో ఏమి లేదు, ఏముంది, మీకు కొన్నాళ్ళు ఇలా ఉంటదిలే, కొన్ని రోజుల తర్వాత కంపెనీ ఉండదు, అలా ఉంటది, మీరిలా అవుతారు. ఇది మనల్ని కాన్సంట్రేషన్ చేయనీయకుండా ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. బట్ మనము ఏదైతే మన మైండ్, గుడ్ మైండ్ ఏమైతే ఉంటుందో అది చెప్తుంది. మనకి లేదు నువ్విలా ఉండు. దీని మీద కాన్సంట్రేషన్ జెయి అని చెప్తుంది గుడ్ మైండ్. బట్ దాన్ని మనము తీసుకోగలగాలి. అప్పుడు మనం ఏదైతే పని జేస్తున్నామో ఆహ్, ప్రతీదండి ఒక వెస్టేజ్ అనే గాదు ఏదైనా గానీ మనం కాన్సంట్రేషన్‌గా జేసినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుందండి. సో, ఫోర్త్ వన్ను పేషెన్స్. అంటే ఓపిక, సహనం. ముఖ్యంగా మన వెస్టేజ్ బిజినెస్‌కి మన నెట్‌వర్క్ మార్కెటింగ్‌కి ఉండాల్సిన మెయిన్ వచ్చేసి పేషెన్స్ అండి. ఓపిక. ఓపిక చాలా బాగుండాలి. యాక్చువల్‌గా వెస్టేజ్‌కి వచ్చే ముందు నాకు ఓపిక చాలా అంటే చాలా తక్కువండి. అంటే ప్రతి దానికి కోప్పడడం గానివ్వండి, ఆహ్, అంటే ఎక్కువగా అంటే వెయిట్ చేయడం గానివ్వండి, ఎక్కువగా మాట్లాడడం గానివ్వండి, ఇలాంటివి నాకు చాలా తక్కువగా ఉండేది. ఎక్కువ వెంట వెంటనే కోప్పడడం అలా ఉండేది. బట్ వెస్టేజ్‌కి ఎప్పుడైతే వచ్చానో, తర్వాత గురువుగారు ఏదైతే చెప్పారో అలా ఇలా అంటే సార్ ఎప్పుడు చెప్పలేదండి. మీరిలా ఉండాలి, ఇలా ఉండండి, మీరిలా చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఇలాంటియి ఎప్పుడు గురువుగారు ఎప్పుడు చెప్పలేదు. బానే చేస్తున్నారు, ఇలాగే చేసుకుంటూ వెళ్ళండనే చెప్పారు. బట్ గురువుగారిని చూస్తూ, చాలామంది లీడర్స్‌ని చూస్తూ ఆహ్, మమ్మల్ని మేమే మార్చుకొని నన్ను నేనే అండి ఒక్కోసారి అనుకుంటాను. చాలా ఓపికొచ్చింది. చాలా సహనం నేర్చుకున్నాను. అంటే కోప్పడ్డం ఎందుకంటే మనకి కింద డిఫరెంట్ వ్యక్తులొస్తూ ఉంటారండి. మనకి లైఫ్ లైనర్ కింద. ఒక విషయం అండి మన ఫ్యామిలీలో ఉండే మన పిల్లలే ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు గూడా డిఫరెంట్‌గా ఉంటారు. ఒకళ్ళు చెప్పింది వింటారు. ఒకళ్ళు చెప్పింది వినరు. ఒకళ్ళు చదువుతారు. ఒకళ్ళు చదవరు. ఒకళ్ళు మైండ్ వేరుగా ఉంటది. ఒక్కొక్కళ్ళ మైండ్ వేరుగా ఉంటది. వైఫ్ అండ్ హస్బెండ్ గానివ్వండి. డిఫరెంట్‌గా ఉంటారు. మన ఇంట్లో ఉండే నలుగురు, ఐదుగురే డిఫరెంట్‌గా ఉన్నప్పుడు, డిఫరెంట్ మైండ్ సెట్స్‌తో ఉన్నప్పుడు, మన కింద లైఫ్ లైనర్స్ చాలా వందల మంది, వేల మంది వస్తూ ఉంటారు. వీళ్ళు ఇంకెన్ని డిఫరెంట్‌గా ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటది. సో, వీళ్ళందరిని మనం పట్టుకొని ఉండాలంటే మనకి చాలా ఓపిక కావాలండి. సహనం కానివ్వండి ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకు సక్సెస్ అనేదొస్తది. సో, పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. కోపము వస్తది. బట్ వెస్టేజ్‌కొచ్చినాక నాకు తెలిసి చాలా మంది చేంజ్ అయ్యి ఉంటారు. చాలా ఓపిక తెచ్చుకొనుంటారు. నేనైతే చాలా ఓపిక తెచ్చుకున్నానండి వెస్టేజ్‌కొచ్చినాక. సో, నాకు వెస్టేజు ఇదొకటిచ్చింది. సో, థాంక్ యూ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి డోంట్ వేస్ట్ ఇన్‌స్టంట్ రిజల్ట్. సారీ డోంట్ వాంట్ ఇన్‌స్టంట్ రిజల్ట్స్. అంటే ఇందాక డిస్కస్ చేశాను కదండీ బ్యాడ్ మైండ్ ఉన్న వాళ్ళకి ఇన్‌స్టంట్‌గా ఇప్పటికిప్పటికే రిజల్ట్ కావాలి. గుడ్ మైండ్ ఉన్న వాళ్ళకేంటి, గుడ్ మైండ్ ఏం చెప్తుంది, ఇప్పటికిప్పుడు రిజల్ట్ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు వచ్చే రిజల్ట్ ఎక్కువ కాలం నిలబడదు. ఈ రోజుకి ఈ రోజు సరిపోతుంది. ఈ రోజుకి ఈ రోజు లేదంటే ఈ వారమో లేదంటే ఈ పూట గడుస్తుంది. సో, మైండ్ సెట్ ఏం చెప్తుంది, ఇప్పటికిప్పుడే వచ్చే రిజల్ట్ మనకి ఎందుకు ఉపయోగపడదనమాట. ఆ రిజల్ట్ మీద ఆధారపడొద్దు. నువ్వు దీర్ఘకాలికంగా ఏదైతే మన వెస్టేజ్ చెప్తుంది 3 జనరేషన్ అంటే దీర్ఘకాలికంగా అంటే ఫ్యూచర్ జనరేషన్. అలాంటి వాటి మీద దృష్టి పెట్టమని చెప్తుంది మన గుడ్ మైండ్ అనేది. ఇప్పటికిప్పుడు వచ్చే రిజల్ట్ ఏముందండి? బిర్యానీ వండుకుంటే ఇప్పటికిప్పుడు అయిపోతుంది. దానివల్ల యూజ్ ఏముంది? యూజ్ ఏముండదు. బట్ ఏదైతే మనకి పోషకాహారాలు ఉండే ఫుడ్ తినడం వల్ల దీర్ఘకాలికంగా మనకి రిజల్ట్ అనేది ఉంటది. సింపుల్ లాజిక్ అన్నమాట. సో, బ్యాడ్ మైండ్ ఏం చెప్తుంది? ఇప్పటికిప్పుడు ఏదో ఒకటి చేసేసేయి, ఏదో ఒకటి పొడి చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్తుంది. సో, అలా గాకుండా గుడ్ మైండ్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు వచ్చే దాని గురించి చూసుకోవద్దు. ఫ్యూచరు ఏదైతే ఉందో ఆహ్, దాని మీద కాన్సంట్రేషన్ చేసి, ఆ వచ్చే రిజల్ట్‌ని తీసుకోమని చెప్తుందండి. సో, నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి నో
నౌ లైఫ్ పర్పస్. సో ప్రతి ఒక్క జీవితానికి కూడా ఒక పర్పస్ ఉంటుందండి. మనం భూమి మీదకు ఎందుకు వచ్చాము, మనం ఎందుకు ఉన్నామనేది ఒక పర్పస్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళ జీవితానికి కూడా. సో ఒక లక్ష్యం, మన జీవితానికి కూడా ఒక లక్ష్యం అనేది ఉంటుంది. ఎందుకు ఉన్నాము అనేది, ఎందుకు ఉన్నాము ఏంటనేది క్లియర్‌గా మనకి మనము క్వెషన్ చేసుకుంటే మనకు అర్థమవుతుందండి. మనం ఎందుకొచ్చాము, ఏదో ఉన్నాము, తింటున్నాము, ఏదో ఈ రోజుకి ఎట్లో గడిచిపోతుంది. కొంతమందుంటారండి అసలు బరువు బాధ్యతలు ఏమీ ఉండవనమాట. వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే అర్థమైపోతుంది. ఏదో వెళ్తారు, పని జేసుకుంటారు, కష్టపడతారు రోజంతా. బట్ సాయంత్రానికొచ్చేసరికి ఆహ్, శుభ్రంగా తాగుతారు. ఇంట్లో ఫ్యామిలీకి ఏమి చూసుకోరు. పిల్లల భవిష్యత్తు ఏముందో ఆలోచిచ్చరు. వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేరు. మంచి అంటే ఏమంటారు, మంచి బట్టలు గానివ్వండి, లేదంటే ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు వాళ్ళకి మంచిగా ఆహ్, అంటే ఇంట్లో కావాల్సినయి గానివ్వండి, లేదా వాళ్ళ వైఫ్‌ని సరిగ్గా చూసుకోరు. ఒక పర్పస్, ఒక లైఫ్‌కి, ఒక జీవితానికి గోల్స్ ఇలాంటివేమి ఉండవు వాళ్ళకి. ఈరోజు సంపాదించుకున్నారు, ఈరోజు తాగారు, తిరిగారు, తిన్నారు, అయిపోయింది. మళ్ళీ తెల్లారి లెగుస్తారు, ఫుల్లుగా కష్టపడతారు పగలంతా. బట్ ఏమి ఉపయోగం ఏమి ఉండదు. ఆ జీవితంకి సార్థకత అనేది ఒకటుంటుందండి ప్రతి ఒక్కళ్ళ జీవితానికి. మనం భూమి మీదకి ఎందుకొచ్చామనేది. సో, మన వెస్టేజ్‌లో ఎవరైతే నిలబడతారో వాళ్ళు వాళ్ళ జీవితాన్నే గాదు, వాళ్ళ కింద ఎవరైతే లైఫ్ లైనర్స్ ఉన్నారో వాళ్ళ జీవితాలను గూడా మార్చే గొప్ప అవకాశము ఆహ్, ఉంటుందండి. ఈ భూమి మీదకొచ్చినందుకు గురువుగారు చెప్తూ ఉంటారు. మనం బతకడం గాదు, మన కింద ఎవరైతే హ్మ్. ఉంటారు. అంటే ఏమి తెలియని వాళ్ళు గానివ్వండి, ఏమి సక్సెస్ తెలీదు, ఏమి నేర్చుకోలేదు, ఇలాంటి వాళ్ళని, అంటే అన్నీ తెలిసిన వాళ్ళని సక్సెస్ చేయడం గాదు, ఏమి తెలియని వాళ్ళని సక్సెస్ చేసి చూపిస్తేనే మన జీవితానికి ఒక సార్థకత ఉంటుందనేది గురువుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో, మనం బతికున్నందుకు, దేవుడు మనల్ని భూమి మీదకి పంపించినందుకు, మన లైఫ్‌కంటూ ఒక పర్పస్, ఒక జీవితము, ఒక లక్ష్యము అనేది ఉంటుందండి. దాన్ని సార్థకత చేసుకోవాలి. సో, ఇదండి మన మైండ్‌సెట్ ప్రకారము మనము ఎలా ఉంటే తొందరగా మనకి సక్సెస్ ఒస్తది. ముఖ్యంగా నెట్‌వర్క్ బిజినెస్‌లో అండి. నెట్‌వర్క్ బిజినెస్‌లో కొంతమంది ఆహ్ కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటారండి. కొంతమంది సక్సెస్ అవ్వలేకపోయుండొచ్చు. లేదంటే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోయుండొచ్చు. సో, అది ఆహ్, మనం మన మైండ్ ఏదైతే మనకు సంకేతాలిస్తుందో, గుడ్ మైండ్ గానివ్వండి, బ్యాడ్ మైండ్ గానివ్వండి, దాని ప్రకారము మనము చేసుకుంటూ వెళ్తే, గుడ్ మైండ్ ఏదైతే చెప్తుందో దాని ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళాలండి. బ్యాడ్ మైండ్ అనేది ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. అది ప్రతి ఒక్కటి చెప్తూనే ఉంటుంది గానీ, దాన్ని మనం ఫాలో అవ్వకూడదు. దాన్ని అవాయిడ్ చేస్తూ ఉండి, గుడ్ మైండ్ సెట్ ఏదైతే చెప్తుందో, దాని ప్రకారం మనం వెళ్తూ ఉంటే, మనకి ఖచ్చితంగా సక్సెస్ వస్తూనే ఉంటుందండి. సో, మన ఏదైతే మైండ్ సెట్ ఉందో దాన్ని 4 భాగాలుగా డివైడ్ చేస్తే 4 క్వార్టర్స్ అండి. 4 భాగాలుగా డివైడ్ చేసి ఆహ్, దీన్ని గూడా కొంచెం నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ వన్ వచ్చేసి స్కిల్ అండ్ నో ప్యాషన్. స్కిల్ అంటే ఆహ్, మనలో ఉండే మనలో ఉండే ఏమంటారు టాలెంట్ అండి. స్కిల్ అంటే మనలో ఉండే టాలెంట్ అండి. ప్యాషన్ అంటే దాన్ని మనము ఒక ప్యాషన్‌గా, అంటే ఇది మనం చెయ్యాలి, దీన్ని నేను ఎలాగైనా ప్యాషన్‌గా చేసుకొని నిలబడాలనేది ప్యాషన్ అండి. సో, కొంతమందికి మన నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో ఉండే చాలామంది ఉంటారు గానీ, వాళ్ళకి స్కిల్స్ ఉంటాయి. బట్ ప్యాషన్ అనేది ఉండదనమాట. 90% అండి, 90% ఈ ఫస్ట్ దాంట్లోనే ఉండిపోతారు. వీరికి బిజినెస్‌లో ఎలా జేయాలో స్కిల్ ఉంటుంది. అంటే నాలెడ్జు అన్నీ ఎలా జేయాలి ఏంటనేది ఉంటుంది గానీ, దాన్ని ఒక ప్యాషన్‌గా తీసుకొని, ప్యాషన్ అంటే దానికోసమే నిలబడ్డము, దానికోసమే మనం త్యాగాలు జేసి ఉండిపోవడం అండి. సో, దాన్ని ప్యాషన్‌గా చేయలేకపోతూ ఉంటారు. దాన్ని ఎలా జేయాలో తెలుసు. దానికి తగ్గ స్కిల్స్ వీళ్ళ దగ్గరుంటాయి. ఎలా చేసుకోవాలో తెలుసు. బట్ దాన్ని ప్యాషన్‌గా తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి సక్సెస్ అనేది తొందరగా రాదనమాట. సో, అది ఫస్ట్ వన్ అండి. నెక్స్ట్ థర్డ్ వన్. సెకండ్ వన్ తర్వాత లాస్ట్‌లో డిస్కస్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ను
నో స్కిల్ అండ్ నో ప్యాషన్. వీళ్ళకి స్కిల్లు ఉండదు, ప్యాషనే ఉండదు. అంటే వీళ్ళకి ఏమి టాలెంట్ గానివ్వండి, ఏమి నాలెడ్జ్ గాని ఏమి ఉండదు. ఒకవేళ చెప్పినా గూడా తీసుకోరు. తీసుకోరు, తీసుకోవడానికి ఇష్టపడరు. సో, ప్యాషన్ గూడా ఏముండదు. అంటే ఏదో చేరాము, ఎవరో చెప్పారు, ఆధార్ కార్డ్ ఇచ్చాము. అంటే మనం మీటింగ్స్ పిలుస్తూనే ఉంటాము. వాళ్ళు రారు. జూమ్స్‌కి పిలుస్తూనే ఉంటాము. రారు. పోనీ చెప్పిందేమన్నా వింటారా అంటే ఏం వినరు. నాకన్నీ తెలుసు. నాకు టాలెంట్ ఉంది. నాకు నాలెడ్జ్ ఉంది. నువ్వు చెప్పేది నేనేంటి వినేది అని ఒక రకమైన మైండ్ సెట్‌లో ఉండిపోయి వాళ్ళకి స్కిల్స్, నాలెడ్జ్ ఏముండదు. టాలెంట్ ఏముండదు. మనం చెప్పినా గూడా వాళ్ళు తీసుకోరు. ఇలా ఇలా చేసుకోవాలన్నా చేసుకోరు. ప్యాషన్ అని గూడా ఏమీ ఉండదు. వీళ్ళు నేర్చుకోరు. వీళ్ళెవరికీ నేర్పిచ్చరు. వీళ్ళు సక్సెస్ అవ్వరు. ఎవ్వరిని గూడా సక్సెస్ చేయరు. ఇప్పుడు నేర్చుకుంటే గదా! మన వెస్టేజ్‌లో ఉన్నదే మనం నేర్చుకోవడము, మన కింద ఉన్న వాళ్ళకి నేర్పించడం. నిరంతర ప్రక్రియ అండి. మనం వెళ్ళే కొంది మన క్యాడర్ పెరుగుతున్నా, మన చెక్స్ పెరుగుతున్నా గూడా వెస్టేజ్‌లో ఎప్పుడు మనం నేర్చుకుంటూనే ఉండాలి. తెలుసుకుంటూనే ఉండాలి. మనం నేర్చుకొని, మనం తెలుసుకొని మన కింద టీమ్ ఏదైతే ఉందో ఆ టీముకి నేర్పిస్తానే ఉండాలి. చెప్తూనే ఉండాలి. సో, ఏదైతే ఈ మూడో బాక్స్‌లో ఉంటారో, ఈ బాక్స్‌లో ఉన్న వాళ్ళకి స్కిల్స్ ఉండవు, ప్యాషన్ ఏముండదు. వాళ్ళు సక్సెస్ అవ్వరు, వాళ్ళు నేర్చుకోరు. కింద వాళ్ళకి సక్సెస్ ఇవ్వలేరు. వీళ్ళకి గోల్స్ కూడా పెద్దగా ఏమి ఉండవండి. గోల్స్ ఏమి ఉండవు వాళ్ళకి. ఇంకేముంటాయి? వాళ్ళేం నేర్చుకోరు. గోల్స్ ఏమి ఉండవు. సాధిచ్చాలనేది పట్టుదల గూడా ఏముండదు. ఎక్కడున్న వాళ్ళు అలాగే ఉండిపోతారండి. సో, పాపం వీళ్ళ వల్ల నిజంగానే వీళ్ళ కింద మంచి టీము, మంచి వ్యక్తి ఎవరన్నా పడ్డా గూడా, వీళ్ళ వల్ల వాళ్ళ లైఫ్ గూడా నాశనం అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. వాళ్ళకి కింద ఎవరైతే లైఫ్ లైనర్ వస్తారో, వాళ్ళకి మంచి ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళకి మనీ నీడ్ ఉంది. వాళ్ళకి మంచిగా టాలెంట్ ఉంది. బట్ వీళ్ళెవరైతే ఉన్నారో, ఈ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏమి నేర్చుకోకపోవడం వల్ల వీళ్ళ వల్ల అనవసరంగా పాపం కింద వచ్చిన లైఫ్ లైనర్‌ల కూడా వాళ్ళ జీవితాన్ని గూడా నాశనం చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. సో, ఫోర్త్ వన్ నాలుగో బాక్స్‌లో వచ్చేసేసి నో స్కిల్ బట్ ప్యాషన్. అంటే చాలా మందికి టాలెంట్ ఉంటుందండి. స్కిల్స్ ఉంటాయి. ఆహ్, నేర్చుకుంటారు, నేర్పిస్తారు అన్నీ ఉంటుంది గానీ, ప్యాషన్ ఉండదు. అంటే దాన్నొక ప్యాషన్‌గా తీసుకొని దాని మీదే కాన్సంట్రేషన్ చేసి దాని ద్వారా సక్సెస్ అవ్వాలని ఉండదు. వీళ్ళకి టాలెంట్ ఉంటుంది. మంచి నాలెడ్జ్ ఉంటుంది. మంచి స్కిల్స్ ఉంటాయి. వీళ్ళు నేర్చుకుంటారు, నేర్పిస్తూ ఉంటారు. బట్ దీన్ని ఒక కాన్సంట్రేషన్‌గా చేసి సక్సెస్ అవుదాము. దీనిలో మనము సక్సెస్ అయ్యి చూపిద్దాము అనేది ఉండదు అన్నమాట. ఇది ఒక మైండ్ సెట్ అన్నమాట. బట్ ఇప్పుడేదైతే ఫస్ట్ బాక్స్, థర్డ్ బాక్స్, ఫోర్త్ బాక్స్‌లో స్కిల్ ఉండి ప్యాషన్ లేకపోయినా, లేదంటే స్కిల్లు, ప్యాషన్ 2 లేకపోయినా, లేదంటే ఒక్క స్కిల్ లేకుండా ప్యాషన్ ఒక్కటే ఉన్నా సరే, ఉపయోగం ఏమీ ఉండదండి. సో, సెకండ్ వన్ అంటే సెకండ్ బాక్స్‌లో వచ్చేసి స్కిల్ అండ్ ప్యాషన్. అంటే 2 కలిసి పని చేస్తేనే అంటే మన దగ్గర టాలెంట్ ఉంటుంది. మన దగ్గర నాలెడ్జ్ ఉంటుంది. మన బుద్ధి, మన మనసు 2 కలిసి మనం ఎలా చేస్తామో, మనం దాన్ని ప్యాషన్‌గా తీసుకొని ఇక్కడ సక్సెస్ అవ్వాలని చెప్పి మనము గట్టిగా గోల్ పెట్టుకొని, మనకేదైతే నాలెడ్జ్, స్కిల్స్ అనేయి ఉంటాయో దాన్ని మనం డెవలప్ చేసుకుంటూ, మన కింద టీమ్ ఏదైతే ఉందో వాళ్ళకి చెప్పుకుంటూ, చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ ఒస్తదండి. సక్సెస్ అవుతారు. చిన్నగా నేర్చుకుంటూ వెళ్తే మనకున్న టాలెంటు, నాలెడ్జు ఆహ్, నిరంతరం అండి. మన వెస్టేజ్ బిజినెస్‌లో గూడా ఎప్పుడు నేర్చుకోవాలి, నేర్పించాలి. దాన్నొక ప్యాషన్‌గా తీసుకొని, దాని మీదే దృష్టి పెట్టి అన్నీ వదిలేసండి. అన్నీ వదిలేసి వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది తప్పకుండా వస్తదండి. నియర్‌లీ మేమైతే ఒక 2 ఇయర్స్ అయిందండి. 2 ఇయర్స్ నుంచి అంటే గట్టిగా కాన్సంట్రేషన్ చేసి, ఒక 1 ఇయర్ పార్ట్ టైమ్ చేసి, 1 ఇయర్ ఫుల్ టైమ్ చేశాము వెస్టేజ్. ఈ 2 ఇయర్స్‌లో ఆహ్, ఎప్పుడు గూడా బయట విషయాలు ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ విషయం అయినా గానివ్వండి, ఈవెన్ మ్యారేజ్ గానివ్వండి, ఏదైనా ఫంక్షన్స్ గానివ్వండి, ఎవరైనా వ్యక్తులు చనిపోయిన రిలేటివ్స్‌లో, లేదు గుళ్ళు, లేదంటే ఇంకేదైనా గానివ్వండి, పండగలు వేటికి మేము ఇంపార్టెన్స్ ఇవ్వలేదండి. ప్రతి ఒక్కటి
ఒక పండగ రోజు ఏదన్నా మీటింగ్ వస్తే అందరూ పండగని ఆలోచిస్తే మేమేం ఆలోచిస్తామంటే ఓకే ఆ రోజు హాలిడే, పబ్లిక్ హాలిడే. సో మనము ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాన్సన్ట్రేషన్ చేసి తెచ్చుకోవాలి మీటింగ్స్కి అనేది ఆలోచిస్తాం. లేదు ఏదైనా ఫంక్షన్ వచ్చింది, ఏదంటే పెళ్ళో లేదంటే సొంత ఇంట్లో వాళ్ళదైనా సరే చాలా వరకు మేము వెళ్ళడం మానేసామండి. ఎందుకంటే ఇక్కడ మనం సక్సెస్ అవ్వడమే కాదు, మన కిందున్న లైఫ్ లైనర్స్ని కూడా సక్సెస్ చేయొచ్చండి. ఎందుకంటే మనమే సాకులు చెప్పి, మనమే ఫంక్షన్స్ ఉన్నాయి, నేను అక్కడికెళ్ళాలి, ఇక్కడికెళ్ళాలి, లేదంటే పెళ్ళుంది, లేదంటే ఎవరన్నా చనిపోయారు, లేదంటే ఇంకేదైనా సిల్లీ సిల్లీ రీజన్స్. పిల్లలకి బాలేదంటారు, లేదంటే నాకు బాలేదు ఇంకేదైనా గానీ చెప్తే మనమే కారణాలు చెప్పినప్పుడు, మన కిందున్న వాళ్ళు ఇంకెన్ని కారణాలు చెప్తారు? మనకిని మించిపోయినోళ్ళొస్తారు మన కింద లైఫ్ లైనర్స్. సో, మనమేదైతే కారణాలు జెప్తామో, మనకు మించిన కారణాలు జెప్పేవాళ్ళొస్తారనమాట. సో, మనమే కారణాలు జెప్పుకుంటూ, ఆహ్, రీజన్స్ చెప్పుకుంటూ, ఎప్పుడైతే మనము అవాయిడ్ జేస్తూ ఉంటామో మీటింగ్స్ గానీ, జూమ్ మీటింగ్స్ కానివ్వండి, ఎనీథింగ్. అప్పుడు మన కింద వచ్చే టీమ్ ఏదైతే ఉందో, వాళ్ళు ఇంకా జెప్తారు. అలా గాకుండా మనము నిరంతరం మనం నేర్చుకుంటూ, మనం చేసుకుంటూ, మనం ఏదైతే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటామో ఇది మన టీమ్ గూడా ఫాలో అవుతుంది. ఓకే. మన పైనున్న వాళ్ళు ఇలా జేస్తున్నారు గాబట్టి, వాళ్ళు గూడా ఏదైనా రీజన్ జెప్పడానికి ఇష్టపడకుండా ఉంటారు. ఎందుకంటే మనం గట్టిగా జెప్తాం గదా! సో, వాళ్ళు గూడా రీజన్స్ చెప్పడానికి వామ్మో! నేనిప్పుడు ఈ రీజన్ జెప్తే ఫంక్షన్ ఉందని జెప్తే ఏమంటారో ఏంటనేది ఆలోచించుకొని వాళ్ళు గూడా వచ్చి గట్టిగా పని జేయడానికి చేస్తారండి. సో, ఆహ్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ లీడర్స్. నేను జెప్పిన ఈ సెషన్‌లో ఏదైనా తప్పులున్నా క్షమించండి. సో, నేను ఎక్కువ జూమ్స్ చెప్పను. అప్పుడెప్పుడో ఏపీ మొత్తానికి జూమ్ పెట్టినప్పుడు ఒకసారి చెప్పాను. సో, ఇది సెకండ్ టైమ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎంఎస్ఆర్ అసోసియేషన్. థ్యాంక్ యూ లీడర్స్. ప్రత్యేకంగా మా ఈ సక్సెస్‌కి కారణమైన ఎంఎస్ఆర్ గురువు గారికి పాదాభివందనాలండి. సో, మేము బయట ఉంటే మాకింత సక్సెస్ అనేది, ఇంత ఇన్‌కమ్ గానివ్వండి, ఇంత నేము, ఫేము గాని వచ్చుండదు. ఇప్పుడు ఏపీలోనే ఒక మంచి లీడర్‌గా ఒంగోలు టీము ఎదుగుతుంది. మాకంటూ ఒక పేరు, ఒక ఇన్‌కము, మంచి ఇన్‌కమ్స్ వస్తున్నాయంటే అది ఓన్లీ ఫర్ ఎంఎస్ఆర్ గురువు గారు. సో, థ్యాంక్ యూ ఎంఎస్ఆర్ సార్. ఎప్పటికి గూడా మా 3 తరాలు మీకు రుణపడి ఉంటాము. సో, థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ. నేను చెప్పిన ఈ జూమ్‌లో, ఈ సెషన్‌లో ఏదైనా ఆహ్, ఇబ్బంది గాని ఏదన్నా కలిగుంటే సారీ అండి. నేను ఎక్కువగా జూమ్స్ చెప్పను. సో, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. స్పెషల్ థాంక్స్ టు లక్ష్మీ సార్ నన్ను జూమ్‌కి ఇన్వైట్ చేసినందుకు. ఆహ్, చాలా టెన్షన్ పడ్డాను. సో, మీరు ధైర్యం చెప్పి, "ఏం కాదు మేడం మీరు చెప్పండి" అని చెప్పారు. సో, థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వండర్‌ఫుల్ సెషన్ మేడం. చాలా బాగా అనిపించింది. విత్ యువర్ పర్మిషన్ కొద్దిమంది ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం మేడం. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లీడర్స్. ఎవరైతే ఫీడ్‌బ్యాక్ ఇవ్వదలుచుకున్నారో వాళ్ళకి మళ్ళా చెప్తున్నాం. జ్యోతి మేడం మీరు మాకు తెలుసు. మీరు ఒంగోలులో ఉంటారు. ఇవన్నీ గాకుండా ఈరోజు మేడం చెప్పిన దాంట్లో మీకేదన్నా ఒక పాయింట్ నచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసి నేను గూడా వాళ్ళలాగా కొంచెం ముందుకెళ్ళాలనుకుంటున్నాను. ఆ పాయింట్ మీదనే ఎక్కువ మంది మాట్లాడండి సార్. ఎందుకంటే మనకు ఒక్కొక్కరు మాట్లాడగలిగితే ఇక్కడ ఉండేటువంటి 230 మంది కూడా స్పీకర్స్‌మే. టైం సరిపోదు. కాబట్టి ఏ పాయింట్ కనెక్ట్ అయిందో ఆ పాయింటే మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఏమనుకోవద్దు. ఆర్‌కే సార్ అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఇంజిమూర్ టీమ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మేడం మార్నింగ్ సార్. మేడం మీరు చెప్పిన కొత్తగా అనుకున్నా కూడా మీరు వండర్ఫుల్గా చెప్పారు సెక్షను. మీరు మళ్ళీ ఇట్లా ఆర్మీ టీంకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే ఈ మీరు చెప్పిన 4 పాయింట్లలో ఏంటంటే జనాలు అనేది మైండ్ సెట్ అనేది ప్యూర్ మైండ్ సెట్ ఉంటుంది మేడం. రీచ్గా రావడానికి కష్టంగా ఉంటుంది. మనం ఎంత ముందుకు పోతున్నా కూడా అవతలలో వచ్చేసి కరెక్ట్ పాయింట్ ఉన్నా కూడా వాళ్ళు మైండ్ సెట్ మార్చేస్తారు మేడం. ఆ మైండ్ సెట్ని మార్చకుండా మనం ఎంత మాట్లాడాలో అంత మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతే మనం సక్సెస్ అవుతాం మేడం. అది మీరు చెప్పారు. నేను అదే ఫాలో అవుతాను మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్ ఆర్‌కే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఆర్ఎంపీ రాణి మేడం గారు అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. రాణి మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. జ్యోతి మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. మీరు
బిఎస్సి కంప్యూటర్స్ చేసి వివిధ ప్రైవేట్ రంగాల్లో మీరు జాబ్ చేసి మళ్ళీ దాన్ని వదిలేసి వెస్టేజ్ లో నిలబడ్డారు. మీ యొక్క పని విధానం బాగా చెప్పారు మేడం, చాలా బాగుంది. మైండ్ సెట్, బ్యాడ్ మైండ్ సెట్, గుడ్ మైండ్ సెట్ అనేది చెప్పారు. ఆ, లక్ష్యం అనేది మనకు ఉండాలి అని చెప్పారు. స్కిల్, ప్యాషన్ కూడా 4 విధానాలు చెప్పారు. చాలా బాగుంది మేడం. శక్తి సామర్థ్యాలను గురించి వివరించారు. వెరీ వెరీ థ్యాంక్ యూ మేడం. చాలా థ్యాంక్ యూ బాగుంది, నేను తెలుసుకున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. రాండి మేడం 30 CMCలు చేయాలి, చెప్తే చేయాలి. గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఉమా మేడం అన్మిట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, నాకు ఈరోజు జూమ్లో కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి అంటే గుడ్ మైండ్, బ్యాడ్ మైండ్ అని చెప్పారు కదా మేడం. ఎక్కువ మంది మీటింగ్స్కి రాకుండా ఎక్కువ మంది ఆగిపోయిన వాళ్ళు ఎందుకున్నారు అంటే నాకు అర్థమైంది మేడం. ఎందుకంటే చుట్టూ ఉండే వాళ్ళు కానీ మనలోనే కానీ బ్యాడ్ మైండ్ అనేదే ఉంటది మేడం ఎక్కువగా. మన గుడ్ మైండ్ ఎక్కడ దొరకద్ది అంటే ఒక మన మీటింగ్స్ లోనే దొరకద్ది. అది అక్కడికి వస్తేనే మారుతుంది అనేది నాకు అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్ థ్యాంక్ యూ మేడం. ఉమా మేడం. గూడూరు నుంచి యూత్ ఐకాన్ అవ్వాలి, 1 lakh ఎర్నర్ అవ్వాలి తొందరగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. భూలక్ష్మి మేడం అన్మిట్ చేసుకొని మాట్లాడండి మేడం. భూలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. జ్యోతి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, ఈరోజు మీరు మాట్లాడిన దాంట్లో నాకు నచ్చిన పాయింట్, వెస్టేజ్లో ముందు ఓపిక ఉండాలి. మనకే ఓపిక లేకుండా మనమే మీటింగ్స్కి వెళ్ళకుండా ఒకళ్ళు పిలిస్తే ఇద్దరిని పిలిస్తే రాలేదని మనమే ఆగిపోతే వెస్టేజ్లో సక్సెస్ ఉండదు. ఓపిక ఉండాలి అనే పాయింట్ నాకు చాలా నచ్చింది మేడం. ఇంకొకటి, ఫంక్షన్లకి, చావులకి, పెళ్ళిళ్ళకి ప్రిఫరెన్స్లు ఇస్తే ఏం నష్టపోతామో నేను అది చవి చూశాను. ఇప్పుడు మళ్ళీ మీరు నాకు అది గుర్తు చేశారు. ఇంకోసారి మేము అలాంటి తప్పులు చేయకుండా హార్ట్ఫుల్గా వర్క్ చేస్తాం మేడం. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ భూలక్ష్మి మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రసాద్ గారు ఆత్మకూరు అన్మిట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ టీమ్. ప్రసాద్ అండి, ఆత్మకూరు నుంచి. మేడం, మీరు చెప్పిన దాంట్లో గుడ్ మైండ్, బ్యాడ్ మైండ్లో నాకేంటంటే సాకులు చెప్పడం అనేది బాగా నచ్చిందండి. నాలో ఉన్నాయి కూడా నేను కరెక్ట్ చేసి ఉంటాను. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎంఎస్ఆర్ అసోసియేషన్కి, సార్ గారికి, లక్ష్మణ్ సార్ గారికి, అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఉమా మేడం అన్మిట్ చేసుకొని మేడం. ఉమా మహేశ్వరరావు. సార్ మీ వాయిస్ కట్ అవుతుంది. ఉమామహేశ్వరరావు సార్, ఉమామహేశ్వరరావు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. హ్యాండ్ రైజ్ చేశారు సార్. ఫీడ్బ్యాక్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు బాగా మోటివేషన్ బాగుంది మేడం. నేను మోటివేషన్ అంతా బాగా విన్నాను మేడం మార్నింగ్ నుంచి. గుడ్ మైండ్ సెట్, బ్యాడ్ మైండ్ సెట్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. అంతా బాగుంది మేడం. అందరికి ఇన్స్పిరేషన్గా మీరు చెప్పిన విధానంగానే అంతా మాలో కూడా ఉత్సాహం అంతా బాగా పెరిగింది మేడం. మైండ్ సెట్ గురించి అంతా చాలా ఎక్సలెంట్గా బాగా చెప్పారు మేడం. ఇంకా మాకు ఉత్సాహం చేయాలన్న ఇంకా ఇది బాగా తయారు చేశారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆర్మీ సార్ అన్మిట్ చేసుకొని మాట్లాడండి సార్. శివరామ్ సార్ మీరు మీట్లో ఉండండి సార్ ప్లీజ్. ఆర్మీ సార్. గురుగారు గుడ్ మార్నింగ్. గురుగారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జ్యోతి మేడం. గుడ్ మార్నింగ్ జ్యోతి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆయుధ సామ్రాజ్యం మేడం అన్మిట్ చేసుకొని మాట్లాడండి. ఆయుధ సామ్రాజ్యం మేడం. ఆయుధ సామ్రాజ్యం శ్రీనివాసులు 786 అన్మిట్ చేసుకొని మాట్లాడండి సార్.
గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ గురువు గారు. గుడ్ మార్నింగ్ సార్. మంచి మంచి సబ్జెక్ట్ ఇచ్చారు మేడం గారు. మైండ్ సెట్ నుంచి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది మంచి సబ్జెక్ట్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ మేడం. మంచి ఆలోచన. మీ అడుగుజాడల్లో నడవాలనుకుంటున్నాము. మేము కూడా మంచి శక్తి తెచ్చుకోవాలని పట్టుదలతో పనిచేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీను సార్. ఖచ్చితంగా ఈ నెల సిల్వర్ డైరెక్టర్ విత్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రూబీ కొట్టాలి, 30,000 చెక్కు చూడాలి, మీ జాబ్ పక్కన ఫుల్ టైం వేస్టేజ్కి రావాలి పూర్తి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సమర్థ్ సార్ గూడూరు అన్మిట్ చేసుకుని మాట్లాడండి సార్. మేడం జ్యోతి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు సెషన్ చాలా చక్కగా చెప్పారు మేడం. ముఖ్యంగా నాకు కనెక్ట్ ఏంటంటే ఈ మైండ్ సెట్ గురించి చాలా చక్కగా చెప్పారు మేడం. ఈ మైండ్ సెట్ ఈ మన వెస్టేజ్ అనేది చాలా కీలక పాత్ర మేడం. ఈ మైండ్ సెట్ ఎవరైతే కనెక్ట్ చేసుకొని ఒక రైట్ వేలో పోతారో వాళ్ళే సక్సెస్ అవుతారు మేడం. అన్ని విషయాలు చాలా బాగా చెప్పారు మేడం. గుడ్ మైండ్ సెట్, బ్యాడ్ మైండ్ సెట్ గురించి. ఇంకోటి ఏంటంటే అప్లైనర్ని గౌరవించాలి. ఈ పాయింట్ కూడా నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. శివరామ్ సార్ అన్మిట్ చేసుకుని మాట్లాడండి 1 minute. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మధ్యలో అన్మిట్ చేసుకోవద్దు. వాటితో మీకు మైకులతో మీకు పని ఏమొస్తా ఉంది. ఆ నాగలక్ష్మి మేడం విజయవాడ అంటే సార్ మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా ప్రతి వర్డ్ చాలా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ఈ మైండ్ సెట్ అండ్ మీరు చెప్పినటువంటి ప్రతిదీ చాలా చాలా వండర్ఫుల్ గా ఉంది మేడం. మెయిన్ ఏంటంటే మైండ్ సెట్ చేసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలమని మీరు ఇక్కడ వండర్ఫుల్ గా ఈరోజు మీరు సీజన్ ఇచ్చారు మేడం. సో గోలు ప్రతిదీ చాలా చాలా వండర్ఫుల్ గా ఉంది మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. ప్రసాద్ సార్. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జ్యోతి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. మంచి వండర్ఫుల్ సెషన్. మైండ్ సెట్ గురించి బ్యాడ్ ఆర్ గుడ్ అనే విషయాలు చాలా చక్కగా చెప్పారు. టీంలో ఎలా ఉండాలి, ఏం చేయాలి, అప్లైనర్స్, డౌన్ లైన్స్, రిలేషన్షిప్, దానికి సంబంధించి మంచి సెషన్ ఇచ్చారు మేడం. ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే అవన్నీ సరి చేసుకొని ముందుకెళ్ళాలని అందరం కూడా మీ ఇచ్చిన సెషన్ ద్వారా మంచి సబ్జెక్ట్ తెలుసుకున్నాము. చాలా వండర్ఫుల్గా అనిపించింది మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్. బాలు సార్ ఒకసారి అన్మిట్ చేసుకోండి సార్. సెషన్ గురించి 1 minute మాట్లాడండి బాలు సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా చెప్పారు మేడం. కనెక్టింగ్ పాయింట్స్. మైండ్ సెట్ అనేది స్ట్రాంగ్ గా లేకపోతే కనుక మనం విస్టేజ్ కూడా చేయలేము. ఏది చేయాలన్నా కూడా మైండ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. చాలా అద్భుతంగా చెప్పారు సెక్షన్. తెలియని వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చాలా అర్థం చేసుకునేలాగుంది. ప్రతి పాయింట్ కూడా క్లియర్ కట్ గా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీ శివ సార్ మీరు ఒకసారి అన్మిట్ చేసుకోండి. ఇందాక మీకు అది టవర్ వచ్చినట్లేదు సరిగా. శివ సార్ ఎక్కడో దూరంగా ఉన్నట్టున్నాడు. టవర్ సరిగ్గా చదువుతున్నట్లేదు. గురుగారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం జ్యోతి మేడం గుడ్ మార్నింగ్. జ్యోతి మేడం గుడ్ మార్నింగ్ సార్. చాలా చక్కగా చెప్పారు మేడం. మైండ్ సెట్ గురించి చాలా హ్యాపీ అనిపించింది. ప్లస్ మీరు ఇంత చదువుకున్నారనే విషయంగా నాకు ఇంతకుముందు తెలియదు మేడం, కానీ ఈరోజు తెలిసింది. చాలా హ్యాపీ ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. మళ్ళీ ఇలాంటి మీరు చాలా సార్లు మాకు జూమ్ ఇవ్వాలని కోరుకుంటున్నా మేడం. తప్పకుండా సార్. నాకు కొంచెం ధైర్యం వచ్చింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ప్రతిభ మేడం అన్మిట్ చేసుకోండి గూడూరు. టైగర్. గుడ్ మార్నింగ్ జ్యోతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం చాలా బాగా చెప్పారు మేడం. మైండ్ సెట్ గురించి చాలా చాలా బాగా చెప్పారు. ఇంకొకటి జాబ్లలో ఉండే ప్రాబ్లమ్స్ గురించి చాలా బాగా చెప్పారు మేడం. నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే లేజినెస్, ఓపిక, ఆ రెండింటి గురించి చాలా బాగా చెప్పారు మేడం. మీ గోల్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ
థ్యాంక్ యూ సో మచ్. మమతా మేడం అన్మిట్ చేసుకొని మాట్లాడండి మేడం, గూడూరు. సార్ గుడ్ మార్నింగ్ సార్. జ్యోతి గుడ్ మేడం మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మన ఇంట్లో మన ఫ్యామిలీని ఒకటిగా ఉన్నారు, మన వెస్టేజీ ఫ్యామిలీని చూసుకోవాలంటే చాలా ఓపిక కావాలన్నారు. ఆ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. కావాలి అనిత మేడం ఒకసారి మాట్లాడండి. అనిత మేడం కావాలి, అన్మిట్ చేసుకోండి. గూడూరు అలేకే మేడం ఒకసారి మాట్లాడండి. డాక్టర్ గోపాల్ సార్ 1 మినిట్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ గురువు గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, జ్యోతి మేడం. గుడ్ మార్నింగ్ సార్ గోపాల్ సార్. సార్ మీకు ట్రైనింగ్ ఇచ్చారా, మీరు సార్ ట్రైనింగ్ ఇచ్చారు తెలియదు కదా మేడం. అసలు అయితే మటుకు లాస్ట్ టైం సార్ ఇచ్చిన సబ్జెక్ట్ కూడా చాలా వండర్గా ఉంది మేడం. థ్యాంక్ యూ సార్. సో టోటల్గా ఏదేమైనా టుడే సెక్షన్ కూడా చాలా బాగుంది మేడం. మీ యొక్క సక్సెస్ జర్నీ, మీరు నిర్ణయం తీసుకోవడం కానీ సో వండర్ఫుల్ మేడం. సో శివ సార్ అన్నట్టుగానే మా టీంకి కొంచెం మీలాంటి మోటివేషన్ సబ్జెక్టు అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా శివకోటి సార్ నేను పెద్దగా జూమ్స్ చెప్పడం అట్లాంటివి ఏమి ఉండదు. శివకోటి సారే కొంచెం కాన్సెప్ట్ ఒకటి చెప్పి దీన్ని ఫాలో అవ్వమని చెప్పారు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ గోపాల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అనిత మేడం గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గారితో మాట్లాడండి. నమస్తే మేడం, జ్యోతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం నేను కొంచెం ఇట్లాగా నా టీం సెట్ అవ్వక నేను కొంచెం సఫర్ అయ్యాను మేడం. కానీ మీ మాటలు విన్నాక నేను ముందుకెళ్ళాలని డిసైడ్ అయిపోయాను మేడం. ఆ నెగిటివ్ థింగ్స్ అన్ని ఆలోచించకుండా ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను మేడం. ప్రతి ఒక్కళ్ళు ఇది ఫేస్ చేయాల్సిందే మేడం. వెస్టేజ్లో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఓకే టీం మేడం. రాకూడదు, రాదు ఫస్ట్ లో, బట్ మనం నిలబడితే ఖచ్చితంగా వస్తుంది మేడం. సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అలా వచ్చిన వాళ్ళే మేడం. ఓకే మేడం, ఈ రోజు నుంచి డిసైడ్ అయిపోతాను మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ప్రభు శ్రీనివాస్ మేడం అన్మిట్ చేసుకో మాట్లాడండి. ప్రభు శ్రీనివాస్ గుంటూరు మేడం గారు మీరు అన్మిట్ చేసుకోండి. లక్ష్మీ సార్, అఫ్రీన్ మేడం గారు, అఫ్రీన్ మేడం అన్మిట్ చేసుకోండి. సార్ సడన్ గా అడుగుతా ఉన్నాను, ఎందుకంటే వీళ్ళందరూ అలర్ట్ గా ఉన్నారా లేకపోతే వరకు పక్కన పడేస్తున్నారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. మేడం మేడం గారు గుడ్ మార్నింగ్, మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చాలా బాగా చెప్పారు మేడం, ఇవాళ సబ్జెక్ట్ చాలా బాగుంది. మైండ్ సెట్ గురించి చాలా బాగా వచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. మన సమయం అయిపోయింది. ఈ రోజు ముఖ్యంగా గ్రేట్ లీడర్ ఎంఎస్ఆర్ గురువు గారి మాటలు విని సక్సెస్ వన్ ఆఫ్ ద గ్రేట్ లీడర్ ఈరోజు ఎంఎస్ఆర్ గురువు గారి మాటలు సైదులు సార్ మనకి జరిగింది. సైదులు సార్ వచ్చేసి మనకి అట్ ది సేమ్ టైం ఒంగోలులో చాలా అద్భుతంగా మీటింగ్ చేస్తున్నారు. ఆ 2 మీటింగ్లకు కూడా ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఎప్పటికీ ప్రమోట్ చేసుకున్న వాళ్ళు ఉంటే, ఇంకా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ప్రమోట్ చేయండి. ఎందుకంటే ఏ మీటింగ్ లో ఎవరు చెప్పే, ఏ లీడర్ చెప్పే ఏ మాట మనల్ని మన తలరాతని మన 3 తలరాతని మార్చదు. టీమ్ బిల్డింగ్ ఈ 2 పదాలు మన నోట్లో నుంచి వస్తూ ఉంటే మన సక్సెస్ ని దేవుడు కూడా ఆపలేడు. థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ. థ్యాంక్ యూ సో మచ్. కాబట్టి ప్రతి లీడర్ కూడా మీటింగ్ అటెండ్ అయ్యి ఖచ్చితంగా సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. వన్స్ అగైన్ ఇటువంటి అద్భుతమైన సెషన్ మాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఒక కొత్త టాపిక్ తీసుకొని మంత్లీ ఒక సెషన్ మీరు కూడా మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జ్యోతి మేడం.
ఎవరిలో థ్యాంక్ ఏ యూ. టాలెంట్ ఉందో తెలియదు, అది ఎవరికి ఉపయోగపడుతుందో తెలియదు. ఎప్పుడు జెంట్సే చెప్తే లేడీస్ కనెక్ట్ అవుతారు లేదనేటువంటి ఒక భయభ్రాంతుల మధ్యలో మిమ్మల్ని పిలుస్తా ఉన్నాం. ఎక్కువ మంది లేడీస్ ఇన్వైట్ చేస్తా ఉన్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మేమెందుకు చేయకూడదని మీలాగా కొంతమంది ఆర్మీ టీం నుంచి బయటికి రావాలి సెషన్లు చేయడానికి, అందుకోసం మేడం ఇదంతా కూడా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జాక్ట్ 7 అయింది. మనం మన టైం ప్రకారం క్లోజ్ చేస్తున్నాం మేడం. లీడర్స్, ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. రేపు మార్నింగ్ 5:30కి మరొక గ్రేట్ లీడర్తో కలుస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు ఉన్న ప్రతి లీడర్ కూడా అలర్ట్గా ఉండండి, ఎప్పుడు ఎవరి పేరు రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్.